ఏమండి అందరూ బాగున్నారండి? ఈ రోజు ఒక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చామండి. ఇదేంటో తెలుసండి, వెజ్ చికెన్ అండి. ఈ మధ్య పెళ్లిళ్ళలోనే చాలా మంది వెజ్ చికెన్ అని పెడతారు. మొన్న మెయిన్ ఏంటంటే మొన్న శనివారం నాడు నేను ఫంక్షన్కి వెళ్ళానండి. ఆ రోజు ఏంటి చికెన్ అన్నారు. చికెన్ అత్తమేంటి ఇవాళ వారాలలో ఉంటారు కదా, శనివారాలు అనుకున్నాను నేను. అనుకుంటే చికెనే అన్నారు. ఆదివారం పెట్టుకోవచ్చు కానీ బాబు చికెన్ అంటే ఇప్పుడు తింటానికి నీకు ఇబ్బంది ఏంటి తిని అన్నారు. అందరూ తినేస్తున్నారు. ఇవాళ పూజ చేసి ఇంకో అక్కడికి వాడపల్లి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి తిన్నారు అన్నారు. అయ్యి బాబు ఏంటి నిజమేనా అనుకుని వెళ్ళి చూసేటప్పటికి నిజంగా చికెనే అండి. అది ఏంటో అనుకున్నాను. ఎందుకు చికెన్ అంటే ఏంటి, వెజ్ చికెన్ అంటే చికెన్ ఈ మధ్య కొత్తగా వచ్చిందండి, చాలా బాగుంటది టేస్ట్ కూడా. మేము పెళ్లిళ్ళలోనే అట్లోనే ఇక్కడ మా ఆంధ్ర సైడ్ లో అయితే పెళ్లిళ్ళకి నాన్ వెజ్ పెట్టుకోరు, అంటే మటన్ చికెన్ ఏం పెట్టరు కదా. ఈ వెజ్ చికెన్ తోటి బిర్యానీలు చేసి పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ వెజ్ చికెన్ ని మేము కూడా తెచ్చామండి. అంటే ఎప్పుడు వండలేదు, టేస్ట్ అయితే చూసాం. చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటది అనమాట. అంటే ఒరిజినల్ చికెన్ కంటే కూడా చాలా బాగుంటది. ఎందుకంటే ప్యాకెట్ తెచ్చాను. ప్యాకెట్ ఎంత అంటే 125 గ్రాములు 100 రూపాయలు అండి. ఇది రేట్ ఎక్కువే, ఎందుకంటే ఒరిజినల్ చికెన్ లో ఎంత ప్రోటీన్ ఉంటుందో దానికి మించి 4-5 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటదండి. దీన్ని సోయా ఫ్లోరు, ఇంకా పీనట్ ఫ్లోరు, ఇంకా గ్రామ్ ఫ్లోరు చాలా ఉన్నాయండి ఇందులోనే. అన్ని వేసి తయారు చేస్తారనమాట. దీన్ని ఒరిజినల్ చికెన్ లాగా ఉంటది. ఇప్పుడు ఈ వెజ్ చికెన్ ని ఏ రకంగా వండుకోవాలో ఒకసారి మీకు వండి చూపిస్తానండి. చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. మీరు కర్రీ చూసిన తర్వాత కూడా నిజంగా చికెనే అనుకుంటారు. మీరు చూడండి, ఫంక్షన్ లో ఎప్పుడన్నా నాన్ వెజ్ తినలేని రోజున వచ్చింది అనుకోండి, ఈ వెజ్ చికెన్ పెట్టేస్తే చికెన్ అనుకొని తింటారు చక్కగా. చాలా బాగుంటదండి. ఒకసారి ఈ కూర ఎలా వండుకోవాలో ఒకసారి చూద్దానండి. మరొక బెనిఫిట్ ఏంటంటే ఈ మధ్య అందరూ చికెన్ తినడానికి చాలా భయపడుతున్నారండి. అదేదో దానికి ఇంజక్షన్ చేస్తున్నారని ఈ భయంతో చాలా మంది కూడా భయపడుతున్నారు. ఇది సోయాబీన్స్ ఇవన్నీ అన్నాడు కదా, చాలా నెంబర్ 1 ప్రోటీన్. అసలు మన ఆరోగ్యానికి ఏ విధమైన ఎఫెక్ట్ ఉండదు అనమాట. శుభ్రంగా తినొచ్చాను తెచ్చుకున్నా. నెక్స్ట్ ఫంక్షన్ లో ఆదివారం ఇంకో కొంతమందికి పుట్టినరోజులు అవి వస్తున్నాయి అనుకోండి, అదే మంగళవారమో గురువారమో లేకపోతే అలా వస్తున్నాయి అనుకోండి వారాలు, చికెన్ ఇవన్నీ తినరు కదా అని చెప్పి కొంతమంది ఆదివారం పెట్టుకున్నారండి. అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. శుభ్రంగా ఇది వేసేయండి. ఏమంటారు దీన్ని, వెజ్ చికెన్. వెజ్ చికెన్ తోటి మీరు ఎప్పుడు కాదు అప్పుడు ఆ రోజు పుట్టినరోజు అయితే ఆ రోజు వండేసి పెట్టేచ్చండి బాబా, నెంబర్ 1 గానా. ఇప్పుడు ఒక ప్యాకెట్ తెచ్చాం కదండి, ఒక ప్యాకెట్ కోసం ఫస్ట్ 1 లీటర్ నీళ్లు మరబెడతానండి నేను. ఓ లీటర్ నీళ్లు బాగా వేడి చేసిన తర్వాత మనం ఇది తెచ్చుకున్నాం కదండి వెజ్ చికెన్. ఈ వెజ్ చికెన్ ఆ వేడి నీళ్ళలో వేసేసి ఒక 10 నిమిషాల పాటు దాంట్లో ఉంచేస్తే మంచిగా గట్టిపడి చికెన్ ముక్కల్లా తయారవుతాయండి. అప్పుడు మనం కూర వండుకోవాలి. కూర కోసం మీడియం సైజు 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒక 4 పచ్చిమిరకాయలు చీలికలండి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక 4 చెంచాలు నూనె అండి, కొంచెం పసుపు, తినగలిగేంత కారం అండి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. మేము హోమ్ మేడ్ గరం మసాలా వేస్తాం. మీరు కావాలనుకుంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు. ఒక 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. రుచి కోసం కల్లుప్పు వాడుతున్నాను. ఇప్పుడు వీటితోటి మనం వెజ్ చికెన్ తయారు చేసుకోబోతున్నాం. నీళ్లు వేడిగా మరిగిపోయినాయండి. ఇప్పుడు ఈ వెజ్ చికెన్ వేడి నీళ్ళలో వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీంట్లోనే ఉంచాలండి. ఒక 5 నిమిషాలకి ఇవి చికెన్ ముక్కలాగా ఏర్పడతాయి అనమాట. అప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వడబోసేసుకొని కూర వండుకోవాలి మనం. ఒక 10 నిమిషాల తర్వాత ఇందులో ఉన్న వేడి నీళ్ళన్నీ ఉడకబోసుకుందాం అండి. లోపు కొంచెం చల్లారనిద్దామండి దీన్ని. ఫస్ట్ నూనె పోసుకుంటున్నానండి. నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని దోరగా వేయించుకుందాం అండి. ఉల్లిపాయ ముక్కల్లోనే రుచికి సరిపడి ఉప్పు వేసేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గుతాయండి తొందరగా. ఉల్లిపాయ ముక్కలోనే కరివేపాకు కూడా వేసుకుందాం అండి.
స్మెల్ బాగుందా? ఏమేలే ఉల్లిపాయ వేస్తాను స్మెల్. అంతేనా? మసాలా వేస్తాను ఇప్పుడు ఇంకా బాగుంటది. ఉల్లిపాయ పచ్చిమిరకాయ దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయిందండి. దీంట్లోనే ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను, ఒక 3 చెంచాలు కారం వేస్తున్నానండి. మీరు తినేదాన్ని బట్టి ఒక చెంచా అడ్డు ఇటు వేసుకోవచ్చు. ఈ కారం కూడా పచ్చి వాసన పోయేలాగా 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఈ కారం కూడా పచ్చి వాసన పోయిన తర్వాత ఈ ముక్కలు దీంట్లో వేసేసుకొని కలుపుకుందండి బాగా. ఓ నిమిషం పాటు ఈ ముక్కలకి మసాలా అంతా పట్టించిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే కూర రెడీ అవుద్దండి. మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇవ్వండి, ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఇలా ఉడికించుకోవాలండి. మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటా ఉండాలి, మాడట్టుకుంటా. హోమ్ మేడ్ గరం మసాలా చల్లుతున్నానండి. అంతా ఒకసారి ఇలా కలిపేసుకున్నాక ఫైనల్ గా తరుక్కున్న కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకోవడమేనండి. వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చికెన్ కర్రీ అదిరిపోద్ది అనమాట. ఇక వెజ్ చికెన్. పట్టెడన్న మిర్చి పూలకించే నేల తల్లి వంటి మనసల్లే కొందరికే హృదయముంది, నీ కొరకే లోకముంది. నీకు తోడు ఎవరంటూ లేరు గతములో, నేడు చెలిమికై చాపే ఆరే బ్రతుకులో. కలసిన బంధం కరిగిపోదులే, మురళి మోవి విరివి తావి కలిసిన వేళ. చిరుగాలి వీచెనే చిగురాస రేపెనే, వెదురంటి మనసులో రాగం వేణువుదెనే, మేఘం మురిసి పాడెనే. ఏంటిది అచ్చమైన చికెన్ ముక్కలాగా ఉంది ఇది. బోన్లెస్ చికెన్, కోడి మసాలా అంతా అది కూడా రుచి. ఫ్రై వచ్చినట్టు వచ్చింది, దగ్గరగా చేసాం కదా. అంటే టమాటా అది వేయలేదు, మనం గ్రేవీ ఎక్కువ చేసుకోలేదు అనమాట. ఓన్లీ ఉల్లిపాయతోనే చేసాం కదా, ఫ్రై లాగా అయింది. అసలు ఎక్సలెంట్. అన్నంలో కలుపుతుంటే ఇంకా బాగుంది రుచిగా. సూపర్. చూడండి, ఎప్పుడన్నా తినలేని టైంలో తినాల్సి వస్తే వెజ్ చికెన్ వండేసి పెట్టండి, బిర్యానీలు చేసుకోవచ్చు. దీంతో కూర ఉన్నా పర్లేదు, అసలు సూపర్ టేస్ట్ అనమాట. చాలా మంది చికెన్ తినకూడదు మీరు నియమం పెట్టుకుని ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళకి చికెన్ అంటే ఎలా ఉంటుంది, అది తిందామా అనుకుని ఎంతో పాపం ఉంటుంది కదా, ఆశ ఉంటుంది కదా. ఆశని ఈ విధంగా నెరవేర్ చేసుకోవచ్చండి మీరు నిజంగానే. ఈ వెజ్ చికెన్ అనేది మీరు బయట తెచ్చుకొని వండుకుని మా బావగారు చేసిన విధానంగా వండుకు తినండి. అసలు చికెన్ నిజంగా ఇలా ఉంటుందా అనిపిస్తుంది మీకు. నెంబర్ 1 రుచి వచ్చేది అంతే. అదండి మా ఈ వెజ్ చికెన్ కర్రీ నచ్చితే కనుక లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి.